సారీ ఫ్రెండ్స్, ఇందాక నేను వేరే ఎవరిని అన్వయించలేదు. నేను ఒక ఎదవని అన్నాను తప్ప అది భగవత్ ఆ కోణంలో ఏవి నేను ఎవరిని నా మురగ తండ్రిని, నా చిన్నని కానీ ఎవరిని కూడా భగవంతుని ఎప్పుడు నేను ఏ కోణం విమర్శించను. అది నన్ను నేనే ఎదవ అనుకున్నాను అంతే తప్ప, అంటే కొన్ని విషయాలు అంతే. ఓకే, అంటే ఒకరికి నేను ఉపయోగపడలేదేమో అని అంతే తప్ప, అది నేను వేరేగా భగవంతుని అన్వయించలేదు, ఎవరిని అన్వయించలేదు. నాకు నేనే ఇన్నర్గా ఫీలింగ్ బాధతో తిట్టుకుని తప్ప ఓకే, ఇంకేం లేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఉన్న ఈ ఫింగర్ గ్రిప్కి డిప్స్ కొట్టడానికి ఛాన్స్ ఉంది బాగా. ఇది కొంచెం స్ప్రెడ్ చేస్తే చాలా కష్టం. సుమారుగా ఒక 70-80 ఏళ్ళ ఒక ఆయన కొట్టాడు డిప్స్. అది చాలా నిజంగా టఫే, కొట్టచ్చు. బాగా స్ప్రెడ్లో ఉండి చేయటం అనేది చాలా కష్టం. నేను ట్రై చేస్తున్నాను. అలాగే ప్రీవియస్ కొట్టాను, అంటే ప్రీవియస్ మీన్స్ అదే కొన్ని పాస్ట్లో కొట్టాను. మళ్ళీ చాలా గ్యాప్. ఓకే, యాక్చువల్లీ నేను కొట్టిన కరెక్ట్ కాదు, ఆయన కొట్టిన ఇంకా స్ప్రెడ్ చేశాడు ఆయన, అందుకే అయిపోయాను. నా గ్రిప్ బాగుంది కొట్టడానికి, అలా కొట్టే విధంగా లేదు, అది టఫ్గా ఉంది. అది కరెక్ట్. యాక్చువల్లీ ఓకే, ఇది కొట్టాడు ఆయన. ఓకే, చాలా కష్టం అది కూడా. ఓకే, కొట్టాను. ఓకే, గ్రిప్ దొరకట్లేదు, మళ్ళీ ట్రై టఫ్గా ఉంది, చూస్తున్నాను వేటాడడానికి. ఓకే, కొడతా అర్థమే కదా. ఓకే, హరే కృష్ణ. After this, one or two last one. 4 different types kuti अब చేస్తాను. నరాల టెంపర్కి, ఇంద్రియ నిగ్రహ శక్తి. ఎస్, నేను ఎందుకు ఇంత డీప్గా చెప్తానంటే,
మా నాన్నగారు హోమియోపతి డాక్టర్, నాట్ ఏ పబ్లిక్, ప్రైవేట్. మంచి జ్ఞాని ఆయన. కొన్ని బుక్స్ ఇచ్చాడు నాకు ఆయన. స్త్రీల వ్యాధులు కానీ, పురుషుల వ్యాధులు కానీ, జనరల్ వ్యాధులు కానీ, డిఫరెంట్ సెక్స్ కానీ, ఇవన్నీ కూడా నాన్న ఈ పుస్తకాలు చదువుకో, ఏదైనా సందేహాలు ఉంటే నన్ను అడుగు. కొన్ని రకరకాలుగా అన్ని బొమ్మలు ఉండేవన్నీ నేను అన్నీ చదివేవాడిని. టెంప్ట్ అయిన వేరే విషయం. అయితే కొన్ని గమనించాను బాగా, డీప్గా ఆలోచిస్తుంటాను. కొన్ని మెయిన్ నిగ్రహశక్తి, ఓవరాల్గా అన్నిటికీ నిగ్రహశక్తి. దానికి తోడు అంటే ఇలా అయితే సృష్టి ఏంటి మరి, బంధాలు అనుబంధాలుగా ఈ సృష్టి ఎలా వ్యాప్తి అవుతుంది, అందరూ యోగులు అయిపోతే ఎలాగని చెప్పి అనుకోవచ్చు. కర్మఫలితాలు ఇవన్నీ అయితే పక్కన పెడితే, ఇప్పుడు నేనే ఉన్నాను, భార్యతో లిమిట్గా సంగమిస్తూ పిల్లల్ని కనవచ్చు, చేయొచ్చు, తప్పులేదు. అంటే ఎనర్జీ కాపాడుకోవచ్చు, ఫుడ్ మెయింటైన్ చేసుకుని బాగా కాపాడుకుంటూ లైఫ్ లాంగ్ ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, తప్పులేదు. బిట్వీన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఒకే భార్య ఉండాలి. ఎంత అందగత్తి అయినా సరే రెండో ఆడదానికి వెళ్ళకూడదు. బికాస్ ఆఫ్ నేను తెలుసుకున్న ఇందులో ఈ మెడికల్ స్టడీస్లో, నాన్నగారు ఇచ్చిన బుక్ స్టడీస్లో ఏంటంటే, మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి జబ్బులు ఉంటాయి. వాత, పిత్త, కఫం. మనిషి పుట్టుకతో ఖచ్చితంగా వచ్చి తీరవలసిందే. ఈ 3 గుణాలు ఉండి తీరవలసిన 3 గుణాలు ఏదో ఒకటి కంపల్సరీగా. నాది ఆదినాడి పిత్తం అనమాట. నాకు పిత్తం అంటే మూత్రానికి సంబంధించి, మూత్రపిండానికి సంబంధించి, మూత్రం కాదు, మూత్రపిండానికి సంబంధించి వేడితత్వం, అగ్నితత్వం. అలాగే కొందరు వాతం అంటే నరాల పట్టుతో లేకపోవటం, శ్లాషం అంటే దగ్గులు, ఎప్పుడు వాళ్ళకి ఆయాసం, ఆస్మా, ముక్కులకు సంబంధించి శ్వాస తెలియపోవటాలు, రుచులు తెలియపోవటాలు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అనమాట. ఈ 3 రోగాలతో స్త్రీలు కానీ పురుషులు పుట్టి తీరాల్సింది ఖచ్చితంగా. ఇది భగవంతుడి దయ వల్ల, ఇది ఆయన ప్రసాదంతోనే కొన్ని ఈ ఆదినాడు అనేది అందరికీ సాధ్యం కాదు. అది భగవత్వం అనేది నిజంగా తండ్రి విధేయుడిని. అయితే నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఈ వ్యాధుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు ఎవరైనా. ఇది కాకుండా పరంపరించి వచ్చే వ్యాధులు కానివ్వండి, వాళ్ళ కర్మ ఫలితాలు చేసుకునే వ్యాధులు కానివ్వండి, అనుభవించడానికి రక్తంలో దోషాలు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఇవన్నీ కూడా పరంపరించి వస్తుంటాయి. అందుకనే ఏ స్త్రీ పడితే ఆ స్త్రీకి వెళ్ళకూడదు, ఏ పురుషుడితో స్త్రీ కూడా అలాగే వెళ్ళకూడదు. అట్ ది సేమ్ టైం అబ్జర్వ్ చేయండి, స్త్రీకి అదే అన్వయిస్తాను, పురుషుడికి అదే అన్వయించుకోవాల్సిందే. అందుకని ఏకపత్ని వ్రతం గొప్పది. ఒకే భార్య, ఒక భార్యతోనే ఉండాలి. తన రోగం పురుషుడు కావచ్చు, పురుష రోగం తన కావచ్చు, బిడ్డనే ఉంటుంది తప్ప అదే బిడ్డలకు సంక్రమిస్తూ ఉంటుందన్నమాట. అది భర్త కనుక తప్పులు చేసినా, అలాగే భార్య కనుక తప్పులు చేసినా, భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి, ఇద్దరికి డిసీజ్ ఏర్పడి సంసారాలు రకరకాలుగా పాడైపోవడానికి అవకాశం ఉంది, రోగాలు వచ్చి. ఇవన్నీ నేను తెలుసుకున్న సత్యాలు ఈ మెడికల్లో. అందుకని నేను భయం అనమాట. ముఖ్యంగా ఎలా ఉండాలి, ఏమేమి గుణాలను స్త్రీకి బాగుంటుంది, అవి కూడా ఉన్నాయి. నేను కొన్ని చెప్పకూడదు, పద్ధతి కాదు అది. అందరం బాగుండాలి, ప్రతి ప్రాణికుడి బాగుండాలి. అలా అనుకుంటే పాపం అందరూ నేను డిసప్పాయింట్ చేయను. ఇట్స్ గాడ్ గిఫ్ట్ అది. ఓకే, ఏది అయినా సరే మంచి పౌష్టికాహారం తిని మంచి వ్యాయామం చేసిన స్త్రీకి, మంచి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఫిట్గా ఉండొచ్చు, వాళ్ళు హెల్తీగానే ఉంటారు, సందేహం లేదు. ఇట్స్ గాడ్ గిఫ్ట్ అది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎనీహౌ, అందువల్ల నేను ఏ తప్పులు చేయడానికి ఇష్టపడను, తప్పులు చేయను. నాకు భయం అనమాట. ముఖ్యంగా ఏ రోగాలు వస్తే తెలియదు. ఒక్కసారిగా నేను అటాక్ అయిందా లైఫ్ కొలాప్స్. ఎందుకంటే నాకు తెలుసు అవన్నీ కూడా. ఎందుకంటే మా నాన్నగారి దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చేవారు. వాళ్ళు నేను క్లియర్గా చూసేవాడిని, చూపించేవాళ్ళు. వాళ్ళు కొన్ని పరిస్థితులు, లేడీస్ కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎక్కువగా అవే వ్యాధులు, అవే జబ్బులు. దానివల్ల అవన్నీ నేను చూశాను. నేను చాలా డేంజర్ అనమాట అవన్నీ. అది నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా కర్మేంట్లే అదృష్టం. అది అన్నీ నెగిటివ్లే అన్నీ నెగిటివ్లే కనబడి విరక్తి వైరాగ్యాలు కలిగి అసలు వెళ్ళేవాడిని కాదు. అసలు ఏమీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 2-3 సందర్భాల్లో ఆడవాళ్ళు నన్ను పట్టుకునేవారు కానీ పెద్ద నేను అసలు ఇంట్రెస్ట్ చూపేవాడిని కాదు. వెళ్ళిపోయేవాడిని ఏదో తెలియదు. ఓకే, ఇట్స్ రియల్లీ గాడ్ గిఫ్ట్ అది. కొన్ని సందర్భాల్లో ఐఎమ్ సారీ టు సే, నిజం చెప్తున్నా, 2-3 సార్లు తప్పు చేయడానికి వెళ్ళాను. ఒకళ్ళు లాక్ కొట్టారు, వేరే విషయం. 2-3 సార్లు ట్రై చేసిన నాకు దొరకలేదు. వాళ్ళు ట్రై చేసి నేను దొరకలేదు, స్త్రీలు. నేను ట్రై చేసిన వాళ్ళు నాకు దొరకలేదు. ఇది అదృష్టంగా భావించి విరక్తి వైరాగ్యం మలుచుకున్నాను. క్రికెట్ కానివ్వండి, చదువులో కానివ్వండి, హైదరాబాద్ వచ్చేయడం కానివ్వండి, అన్నీ కూడా
యాంబిషన్స్ ఇవన్నీ వీటిని నా దృష్టి మలుచుకుని ఇలా యోగాకి నేను మలుచుకున్నాను. ఇవన్నీ నాకు భగవంతుడు వేస్తున్నటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడా. నేను ఆయనకి ఇదే నిజంగా కృతజ్ఞుడు. నన్ను ఎందులోనూ ఇరికించలేదు, ఏ బంధం ఇరికించడమే భావిస్తున్నా. నిజం. నేను చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరు సంథింగ్ మహానుభావులు ఏ సందర్భంలో విన్నాను, మరి నాకు వాళ్ళు ఎవరు చెప్పారో గుర్తులేదు. కానీ అయితే భక్త ప్రహ్లాదుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యాక్షుడిని చంపిన తర్వాత ఆయన ఉగ్ర రూపం చల్లారలేదు. చల్లారపోతే ఆయన తిరుగుతూ ఉంటాడు అటు ఇటు, ఇలాగే మరి గడగడలాడిపోతున్న లోకాలు. ఆయన చల్లార్చేది ఎలాగంటే, ఇంకెవడు వాడు ఆ బుడుతున్నాడు కదా, ఆ ప్రహ్లాదని ఆయనకు వదిలేనని చెప్పేసి తోలేస్తాను. ప్రహ్లాద్ ఎవరి తరం కాలేదు. ఇష్టసఖి అయినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ, బంగారు తల్లి, ఆమె కూడా సాధ్యం కాలేదు. అయితే భక్త సులభుడు కాబట్టి, భక్త వత్సలుడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదు వెళ్ళి స్తుతించాడు. కొంచెం ఆయన ఉగ్రం కరిగి, ఆ ప్రహ్లాద నువ్వు ఏంటి అన్నాడు. ఏం భయం లేదా నీకు? నేనంటే ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని పెట్టారు వాళ్ళు, అయినా నేను అగ్రూపం కూడా భయం అనిపించలేదు ఏంటనేటప్పటికి, నాకు భయం అనిపించలేదు భక్తవత్సల తండ్రి లోక పూజ్య. నేను రకరకాలుగా కీర్తించాను, వర్ణించలేను. కీర్తించి సంసారం అనేటువంటి నోటీస్ పాయింట్, ఇది ఇంపార్టెంట్. సంసారం అనేటువంటి సాగరం కన్నా, సముద్రంలో కన్నా అంతకన్నా భయంకరం ఏమైనా ఉందా? అదే భయంకరం. నువ్వు భయం నాకు అనిపించలే అన్నాడు. నువ్వు నాకు భయం అనిపించట్లేదు తండ్రి, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. అగో సంసార బంధాలు నాకు భయం, నేను వెళ్ళను అన్నాడు ఆయన. ఎంత భయం చూడండి. కేవలం అందమైన అమ్మాయి ప్రేమతోనే బిడ్డలు, ఈ బంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. కర్మల వలయాల్లో తెలిసి తెలియక ఎన్నో పాపాలు, మళ్ళీ తిరిగి పునర్జన్మల కారణాలు, జన్మలో ఎన్ని పాపాలు చేయాలి, ఇలాంటివి చాలా రిస్క్స్ ఉంటాయి. ఇవన్నీ అంతగా నాకు వద్దు, నాకు నువ్వంటే ఇష్టం, నాకు భయం వేయలేదని చెప్పాడు క్లియర్గా ప్రహ్లాదు. అది నేను నోటీస్ చేసుకున్నాను, నా మైండ్లో పెట్టుకున్నాను. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది దీని సంసారాలు అనేవి నాకు భయం. బంగారు తల్లి త్వరగడు. హరే కృష్ణ. హరే రామ్ 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 హరే హరే. నేను చాలా మటుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా ఎంజాయ్ మాటలు చెప్పాలి, రకరకాలుగా చెప్తేనే వాడికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా నా దృష్టిలో వ్యర్థమే. ఎప్పటికైనా మనిషి జీవితంలో చివరి దశ వైరాగ్యం, అది ఉపయోగం లేదంటున్నాను. ఉదాహరణ మీరు చాలా పేపర్లు చూస్తున్నారు, చాలా మీడియాలో చూస్తుంటారు. ఎంతోమంది రాజస్థాన్లో రకరకాల, నేను ఎక్కడో విన్నాను, చాలాసార్లు విన్నాను, చూశాను. ఆస్తిపాస్తులన్నీ వదిలేసేసి, ఇచ్చేసేసి, అనాథలకు దానం చేసేసి, భార్య బిడ్డలు మొత్తం అంతా కూడా హరే కృష్ణ దాంట్లోకి వెళ్ళటం, సన్యాసం ఆశ్రమం స్వీకరించడం అని విన్నాను. ఇట్స్ గాడ్ గిఫ్ట్. ఎస్, మర్మాలు తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. అది అందరికీ రాబోదు, అది నిజంగా అందరికీ రాబోదు. కొందరి బాల్యంలో వస్తుంది, కొందరు యవనంలో వస్తుంది, కొందరు వృద్ధాప్యంలో వస్తుంది. కానీ వాస్తవంగా తప్పులు తెలిసి తెలియక కొన్ని చేసి విరక్తి వైరాగ్యాలు అంటిందంటే అదృష్టం. అది మునిగిపోయిన వాడికి ఉపయోగం లేదు. కర్మల్లో మునగకూడదు, మునిగితే దాని ఫలితం అనుభవించాల్సిందే. మా నాన్నగారు చెప్తుంటారు, అదృష్టవంతుడికి పాదాల దాకానే తడుచుతాయి. ఏదైనా పాదాలే అంటుతాయి, మధ్యముడికి మోకాల దాకా అంటుతాయి. మూర్ఖుడికి అధముడికి మునిగిపోతాడు అన్నింటిలోనూ. ఏదైనా సరే, కామం కావచ్చు, క్రోధం కావచ్చు, మోహం, ఏదైనా దేంట్లోనే సరే కొందరు చేతిని వదిలేస్తుంది, కడిగేసి ఉండిపోతుంది. ఇంతవరకు మోకాళ్ళ వరకు అట్లా అనమాట. మునిగితే ఏం చేయలేము, మునగకూడదు. మూర్ఖుడు మునిగిపోతే ఇంకేం ఉపయోగం లేదు కదా. ఓకే, హరే రామ్. కృష్ణ పరమాత్మ రక్ష.
అది యాక్చువల్లీ లేచిపోవచ్చు, నేను జస్ట్ స్లిప్ ఎందుకు. నెక్స్ట్ క్లాస్. I'm sorry.